హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బియ్యపు రవ్వతో పిట్టు చేశాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ మేకింగ్ వీడియో చేయడం మాత్రం మర్చిపోయాను. ఈ వీడియో చేసినంతసేపు ఈరోజు మా నాన్నమ్మ గుర్తొచ్చింది. మా నాన్నమ్మ ఇలానే వేడిగా పిట్టు చేసి నెయ్యి మొత్తం వేసి ఇలా ఉండలుగా చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేది. నేనైతే ఆ టేస్ట్ని చాలా మిస్ అవుతున్నాను. బట్ ఈరోజైతే తినాలనిపించింది, 3 డేస్ నుంచి తినాలి అని. ఫైనల్గా ఈరోజు చేశాను. దీంట్లో పెద్దగా కావాల్సినవి కూడా ఏముండవు. మనం బియ్యంని బాగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్లో మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా ఆ బియ్యంని ఇడ్లీ పాత్ర పైన కాటన్ క్లాత్ కట్టి బియ్యాన్ని ఇడ్లీ ఉడికించినట్టు దానిపైన కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. దాని తర్వాత బియ్యపు రవ్వ ఉడికిన తర్వాత అందులోకి కొంచెం పెసరపప్పు ఉడకబెట్టి ఆర్ నానబెట్టి కావాల్సి ఉంటే కొబ్బరి, యాలకుల పొడి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని తర్వాత బెల్లం, మీకు ఎంత స్వీట్ అయితే కావాలనుకుంటున్నారో అంత స్వీట్ అయితే బెల్లం వేసుకొని ఇది వేడి చల్లారక ముందే మొత్తం కలిపేసుకొని దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది నెయ్యి లేనిదే దీనికి టేస్ట్ రాదు. నేనైతే నెయ్యి వేసాను. ఇది తినడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. మీరు మంత్లో ఒకసారైనా కానీ ఇది కానీ చేసుకొని కానీ తింటే మీ హెల్త్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా లేడీస్కి. నేనైతే ఈరోజు చేశాను, నేను తింటున్నాను. మీరు చేసుకో తినండి. బాయ్. ఫైనల్గా ఇది మా నాన్నమ్మ చేసిన ఫ్లేవర్లో అయితే మీకు కూడా ఇలాగే పిట్టు తినాలనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మై ఛానల్.